హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఎంసెట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్, అలానే ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్ అయితే మనకి ఇక్కడ రేపటి నుంచి బైపీసీ ఏదైతే ఎంసెట్ ఉందో స్టార్ట్ అవబోతుంది అనమాట. ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్కి అయితే ఇక్కడ మనకి చీట్ కోడ్స్ సంబంధించి అయితే ఒక క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలియదు. అసలు ఈ చీట్ కోడ్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి, ఇక్కడ ఎంపీసీ వాళ్ళైనా సరే బైపీసీ వాళ్ళైనా ఈ చీట్ కోడ్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి అన్న దాని గురించి ఈ వీడియోలో మీ అందరికైతే చీట్స్ కోడ్ గురించి అయితే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. మీరు చేయవలసిన ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అని చెప్పి మీకైతే ఉంటుందన్నమాట. ఇప్పుడే వెళ్ళి మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అక్కడ వాట్సాప్ గ్రూప్లో ఇక్కడ మీ అందరికీ ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయి ముందైతే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, మీ అందరికీ ఇక్కడ మెంటర్షిప్ గురించి అయితే ఒక క్లియర్ అప్డేట్ ఇవ్వాలి. ఇక్కడ ఎవరైనా సరే స్టూడెంట్స్కి ఇక్కడ చీట్ కోడ్స్ కావచ్చు, తర్వాత కౌన్సిలింగ్ అప్డేట్స్ కావచ్చు, తర్వాత మీకు వచ్చిన ర్యాంక్కి ఎలాంటి వెబ్ ఆప్షన్స్ కాలేజెస్ పెట్టుకోవాలి, అలానే వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఎలా ఇవ్వాలి, కౌన్సిలింగ్ తర్వాత మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తే ఆ సీట్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, బిఫోర్ ఎగ్జామ్కి పోకముందు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, మొత్తం క్లియర్గా మీ అందరికైతే ఇక్కడ మెంటర్షిప్ ఎవరైతే స్టూడెంట్స్ తీసుకుంటారో వాళ్ళకైతే క్లియర్గా కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే మేము ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మీరు మన ఏదైతే వాట్సాప్ గ్రూప్లో చూసినట్లయితే వాట్సాప్ గ్రూప్లో మీకు నాకు మెసేజ్ చేస్తే, ఈ నెంబర్కి మీకు మెసేజ్ చేస్తే ఈ మెంటర్షిప్ గురించి మీకు క్లియర్గా ఒకటి వస్తుంది. దాని గురించి చూసి ఈ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ ఆల్రెడీ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ చాలా వరకు స్టూడెంట్స్ తీసుకున్నారు. ఇంకా ఎవరైనా సరే మెంటర్షిప్ తీసుకోకపోతే ఇప్పుడే మీరైతే మెంటర్షిప్ అయితే తీసుకోండి అనమాట. ఇక్కడ ఓకే, మరి ఈ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి యూజెస్ ఏంటి అంటే, ఈ మెంటర్షిప్ తీసుకుంటే మీకు కౌన్సిలింగ్లో మేము హెల్ప్ చేస్తాం, మీ ర్యాంక్ వైజ్గా వెబ్ ఆప్షన్స్ మేమే పెడతాం. మొత్తం ఇప్పుడు మీకు ఇంకా ఎంపీసీ వాళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా ఎగ్జామ్కి మనకు ఒక ఎంత లేదన్నా ఒక 1 వీక్ టైం ఉంది కదా. ఈ 1 వీక్ టైంలోపు మీకేం ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ కావచ్చు, కొన్ని ట్రిక్స్ కావచ్చు, అలానే మనకి ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎలాంటి జాగ్రత్త తీసుకొని వెళ్ళాలి, అక్కడ మిస్టేక్స్ చేయకుండా ఎగ్జామ్ని మంచిగా ఎలా రాయాలి, ఒకవేళ మంచి ర్యాంక్ రావాలంటే ఎలా, ఒకవేళ టాప్ కాలేజ్ రావాలి అంటే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని చెప్పేసి మొత్తం క్లియర్ గైడెన్స్ ఇస్తామన్నమాట ఈ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ అందరికీ. మీరు ఆల్రెడీ చెక్ చేసుకున్నట్లయితే మన ఏదైతే 2021 నుంచి 2025 వరకు ప్రతి ఒక్క స్టూడెంట్స్ కోసం అయితే మేమైతే చేసామన్నమాట. ఆల్రెడీ మీరు 2025 వరకు మన ఛానల్లో వీడియోస్ ఉంటే చూడండి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ మెంటర్షిప్ తీసుకొని 2025లో వాళ్ళు మంచి కాలేజెస్కి అయితే వెళ్ళడం జరిగింది. అందరికైతే మంచి కాలేజీలో కూడా ఫేజ్ 1 ఫేజ్ 2 అయితే వచ్చాయి. మీకు కూడా మంచి కాలేజ్ రావాలనుకుంటే, టాప్ కాలేజ్ రావాలనుకుంటే ఇప్పుడే మెంటర్షిప్ తీసుకోండి. ఓకే, ఇక్కడ మీ అందరికీ ఇక్కడ లేట్ చేయకుండా మనకి ఇక్కడ చీట్ కోడ్ సంబంధించి అయితే ఒక క్లారిటీ ఇస్తాను అనమాట. అయితే ఇక్కడ బైపీసీ స్టూడెంట్స్ రేపు ఇక్కడ వెళ్తున్నారు ఎగ్జామ్కి, అలానే ఎంపీసీ వాళ్ళకు కూడా ఇంకొక 1 వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ చీట్ కోడ్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి అంటే, ఇక్కడ ఎవరైనా సరే స్టూడెంట్కి అసలు ఎలాంటి క్వశ్చన్స్ రావు, ఏ ఆన్సర్ కూడా రాదు, జస్ట్ ఏదో అలా పెట్టేసి వద్దామని చెప్పేసి వెళ్దామనుకుంటున్న స్టూడెంట్స్ అయితే ఏం చేస్తారంటే, మొత్తం మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ ఈ 160 క్వశ్చన్స్లో మీరు ఏం చేస్తారంటే A40 క్వశ్చన్స్, B40, C40, D40 ఇలా మీరు పెట్టినట్టయితే ఎంత లేదన్నా ఆల్మోస్ట్ ఒక 50+ మార్క్స్ అయితే 55 వరకు మీకైతే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. మీకు కావాలంటే ఒకసారి ప్రీవియస్ పేపర్ చూసుకోండి, ప్రీవియస్ పేపర్స్లో మీరు కౌంట్ చేసుకోండి మీకు ఎన్ని ఏమొచ్చాయని చెప్పేసి మీకు అక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఏస్ ఎన్ని, బీలు ఎన్ని, డీలు ఎన్ని ప్రీవియస్ పేపర్స్లో చెక్ చేసి ఇలాంటి ట్రిక్స్ అయితే ప్రతిసారి స్టూడెంట్స్కి అయితే చెప్తామన్నమాట. ఎవరు ఏమీ రావు, క్వాలిఫై అయితే చాలు అనుకున్న వాళ్ళ స్టూడెంట్స్ కోసం అయితే ఇలాంటివి అయితే యూజ్ చేయండి. ఓకే, లేదు కొంతమంది మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, ఓకే నాకు వచ్చన్నా అని చెప్పి వచ్చిన క్వశ్చన్స్ అయితే మీరు పర్ఫెక్ట్గా అయితే రాసేయండి. వచ్చిన క్వశ్చన్స్ పర్ఫెక్ట్ రాసిన తర్వాత ఏవైతే రాని క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని మీరు ఏం చేస్తారంటే ఇలాంటి చీట్ కోడ్స్ అయితే యూజ్ చేయండి. ఇలా చీట్ కోడ్స్ యూజ్ చేయడం వల్ల మీకు 100% మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఎలాగో మనకి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఉన్న 160 క్వశ్చన్స్కి 160 అటెంప్ట్ చేయండి. టైం చూసుకోండి, మనకి టైం బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఇన్ టైం లోపు మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేసేసి సబ్మిట్ కొట్టేసేయండి. ఎగ్జామ్ విషయంలో కూడా అందరూ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు రఫ్ పేపర్ ఇలాంటివి అయితే అక్కడ వాళ్ళు ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వాటర్ బాటిల్ అలాంటివి అయితే క్యారీ చేయండి. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీ సిస్టమ్ కనుక ఏమన్నా సరిగా రెస్పాండ్ అవ్వకపోతే మీకు అక్కడ ఉన్న ఇన్విజిలేటర్కి చెప్పండి. ఇన్విజిలేటర్కి చెప్తే మీకు ఇంకొక సిస్టమ్ ఇస్తారు. అలానే కానీ ఆ సిస్టమ్ ఓకేలే అని చెప్పేసి మీరు అలానే ఉంటే మీ ఎగ్జామ్ సరిగా సబ్మిట్ అవ్వకపోతే మీరు డిస్క్వాలిఫై అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ మినిమం మన బీసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 40 మార్క్స్ అయితే ఉండాలన్నమాట. 40 మార్క్స్ ఉంటేనే మీరు క్వాలిఫై ఎలిజిబిలిటీ అవుతారు. అప్పుడు మీరు ఎంసెట్కి అయితే ఎలిజిబిలిటీ అయ్యి నెక్స్ట్ ఫేసెస్లో మీరైతే కాలేజెస్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇంకా దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మెంటర్షిప్ తీసుకోండి, డైరెక్ట్ నాకు కాల్ చేయండి, దాని గురించి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి.
మెంటర్షిప్ గురించి మీకు క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందించా అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరందరూ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ ఇప్పుడే ఖచ్చితంగా మీరు నాకు మెసేజ్ కానీ కాల్స్ కానీ చేస్తే నేను ఇక్కడ మీకు మెంటర్షిప్లో మీకు డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి. అలానే మీ ఎగ్జామ్ వరకు ఇక్కడ ఏవైతే కొన్ని గెస్ట్ పేపర్స్ యొక్క ఎగ్జామ్స్ పెడతాం, మొత్తం A to Z గైడెన్స్ ఇస్తాం అనమాట మీకు. మీరు అదర్ ఛానల్స్లో చూసుకుంటే మన దాంట్లో మెంబర్షిప్ చాలా అంటే చాలా తక్కువ, మీరు చూసుకోండి మెంటర్షిప్లో. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కాల్ చేయండి, అలానే మెసేజ్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేసేయండి ఖచ్చితంగా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.